హాయ్ అండి. ఇప్పుడే ఒక వీడియో చూసిన నేను యూట్యూబ్లో. మనం ఏదన్నా ఉంటే నిజాలే చెప్పాలండి, రైటే కదా. నిజాలు చెప్పకుండా ఏదో చూస్తున్నారులే ఎర్రి వాళ్ళని ఏదంటే ఏది పడితే అది పెట్టేయకూడదు. ఇప్పుడే ఒక ఆమె వర్షం పడుతుంది, వేడి నీళ్ళు అప్పుడే ఎవరికన్నా కడుపు నస్తుందండి. వర్షం పడుతుంది, కడుపు నచ్చే వాళ్ళకి ఏంట చక్కెర, నిమ్మకాయ, ఉప్పు, గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే తగ్గిపోతుందంట. ఓకే, దాంట్లో రెండు నిజాలు ఉన్నాయి, ఒకటే అబద్ధం. చక్కెర వేసుకోరండి కడుపు నచ్చేటప్పుడు. షుగర్ ఉండేవాళ్ళు ఏటుకు చచ్చరు, చక్కెర వేసుకోకూడదు. ఒకటి, వేడి నీళ్ళు కుత్త ఉడకాలి, ఉడికి చల్లారాలి గోరెచ్చగా. దాంట్లో కొద్దిగా సోడా పిండి, ఇడ్లీ సోడా ఒక్క చిటికెడు వేసి దాంట్లో నిమ్మ ఉప్పు పిండితే బొస పొంగుతుంది. అప్పుడు తాగినామంటే నిమిషంలో తగ్గిపోతుంది. వేడి నీళ్ళు ఉప్పు ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? గొంతు గరగర, దగ్గు వచ్చి రాక, దగ్గు వస్తుంది దగ్గలేకపోతున్నాం, అలాంటి పరిస్థితుల్లో వేడి నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఒక చిటికెడు ఉప్పు, కళ్ళుప్పు వేసుకొని కళ్ళుప్పు కరిగిపోయేదాకా పెట్టి గొంతులో పోసుకొని గరగర అని 5-6 మాటలు మనం ఎన్ని నీళ్ళు కాంచుకున్నామో అన్ని నీళ్ళు అయిపోయేదాకా పుక్కలిస్తూ గొంతులో గరగర అంటూ ఊసి వేడి నీళ్ళతో మొహం కడుక్కొని ఎల్లబెరకాలి. అప్పుడు గొంతులో గరగర, గుండెల్లో మంట, గుండెల్లో బరువు, భారం అన్నీ తగ్గిపోతాయి. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టండి. చక్కెరలు, షుగర్లు, బెల్లాలు వేసుకొని తాగరమ్మా కడుపు నస్తే. వింటున్నారులేని ఏది పడితే అది పెట్టకండి. సారీ, నేను తప్పు చెప్పింటే. నాకు తెలిసింది నేను చెప్పిన. చక్కెర తాగితే కూడా తగ్గుతుందేమో, నాకైతే తెలీదు. షుగర్ ఉండేవాళ్ళు తాక్కండి ప్లీజ్. తప్పు అయితే క్షమించమ్మా. నేను నిన్ను తప్పులు పట్టాలని కాదు, నాకు తెలిసింది నేను చెప్పా. ఓకే, బాయ్.